హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు గిరిజా హోమ్ గార్డెనింగ్. నేను మీ గిరిజా పురుషోత్తం. ఈరోజు మీకోసం నేను ఈ గ్రీన్ గోల్డ్ కంపోస్ట్ తయారు చేస్తున్నానండి. గ్రీన్ గోల్డ్ కంపోస్ట్ ఇది చాలా వాల్యుబుల్ కంపోస్ట్ అనమాట. మీకోసం అనేసి ఈ సరంజామా మొత్తం ముందర పెట్టుకొని కూర్చున్నారు. దీన్ని ఎంత మీకు పరిచయం చేస్తాను, ఏ విధంగా తయారు చేస్తుంది అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కొత్తగా గబగబా చేసేది ఏం లేదు. ఇప్పుడు మీకు ఇదిగోండి ఈ డబ్బా, ఇది ఉంటుంది. ఎంత హల్కా ఉంది చూడండి, ఇట్లా పట్టుకొని తీసాను. ఇదిగోండి లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఎత్తుకొని తీసుకోవచ్చు అనమాట. ఇందులో నేను వేసాను, ఏం వేసాను తెలుసా అండి? ఇందులో ఓన్లీ ఈ గడ్డి మాత్రమే, ఇది మాత్రం వేసాను. ఇందులో దీనికి నేను హోల్స్ ఇక్కడ పెట్టుకున్నాను. ఇలాంటి హోల్స్ పెట్టుకున్నాను అనమాట. ఈ హోల్స్ ద్వారా ఎక్సెస్ వచ్చినటువంటి వాటర్ కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ హోల్స్ లేవనుకోండి, ఆ వాటర్ అంతా ఇక్కడే జమ అయిపోయి ఒక దగ్గర కింద ఉన్నటువంటి కంపోస్ట్ కూడాను కులిపోతుంది. మనకు దానికి ఉన్నటువంటి చెట్టుకున్న రూట్స్ కూడాను పాడిపోతుంది. అందుకోసమని ఇలా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత ఇందులో నేను వేసిన కూడాను చూసారండి, ఇది బెండకాయ, ఎట్టిపోయిన బెండకాయ చూస్తారండి. ఇదంతా ఇది చూడు, ఇంకా ఏమేమి వేస్తానో చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, దీనికి కూడా తీసుకొని పెట్టాలని తీసుకున్నాను. పెద్దది ఇది, దీంట్లో కూడా చాలా పడుతుంది అనమాట. ఇవన్నీ ఆకులు, విస్తరాకుల్లా కనిపిస్తట్లేదు మీకు? ఇవి విస్తరాకుల్లాగానే కాదు, అవన్నీ ఆకులే. ఆకులన్నీ పెట్టి జాగ్రత్తగా దాన్ని అణిచిపెట్టి దాని మీద కొంచెం మజ్జిగ వేసే లోపల బాగా ఎండిపోయి పట్టుకుంటే కింద పడిపోతాయి అనమాట, పొడి అయిపోతాయి అనమాట. ఆ విధంగా తీసుకున్నాను అనమాట. ఇప్పుడు పరిచయం చూపిస్తున్నానని, తర్వాత నేను చేసి చూపిస్తాను. ఇది చూస్తాను కదండి, ఈ మట్టి, ఇందులో మీరు వెతికినా కానీ రాళ్ళు కనిపించవు. చూస్తానండి, ఇదంతా మన అందులో తీసిందనమాట. ఆకుల కంపోస్టు, తర్వాతనేమో చిన్న చిన్న ఇది ఉన్నాయి చూస్తున్నారండి. ఇది ఇలాంటివన్నీ చక్కగా ఇట్లా గ్రైండ్ కొంచెం నలిపినాడు ఇది అనమాట. ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇందులో. చూసి చూపిస్తాను ఏ విధంగా చేశారో. నేను ఇటువంటి మట్టి ఉంటుంది కదండి, అది తీసేసుకొని మనకు ఇది కావాలనుకుంటే ఇలా చేయాలి. కొంచెం ఇదంతా నేను చేశాను, ఇది మీకు చూసేదానికోసం చూపిస్తాను. ఇందులో ఆకులు అన్నీ ఉన్నాయి. తర్వాత కొన్ని రాళ్ళు చూడండి, ఎంత మంచిగా వస్తుంది చూస్తున్నారండి. చూసారా, ఈ రాళ్ళు ఇవన్నీ వచ్చేసాయి. మనం చక్కటి కంపోస్ట్ వచ్చేసి సాయిల్ కంపోస్ట్ ఇలాగనమాట. ఇలాగ పెళ్ళించుకుంటూ తీయాలన్నమాట. ఇది వచ్చిందాన్ని మళ్ళీ మనము ఉండలు ఉంటుంది, ఇది మనం ఇట్లా అనుకుంటూ చేయాలి. అర్థమైందండి, ఇదే అనమాట. ఇస్తాను మీకు. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. ఇదేంటి తెలుసా అండి? నీమ్ పౌడర్. నీమ్ పౌడర్ ఉంది, నీమ్ ఆకులు కూడా ఉన్నాయి. ఆ ఆకులు కూడా వేసి చూపిస్తాను. ఈ పౌడర్ నేను ఇందులో కలిపిస్తాను అనమాట. ఈ పౌడర్ ఇందులో ఎంత పడితే అంత మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారండి, ఇది నీమ్ పౌడర్. తర్వాత మన పసుపు, హల్దీ, చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ తయారైనాక అందులో వేసేయడమే అనమాట. వేసిన తర్వాత మనకు చక్కటి కంపోస్ట్, గ్రీన్ గోల్డ్ కంపోస్ట్. ఇప్పుడు ఇందులో ఫస్ట్ మన
ఆకులు వేద్దాం. చూస్తారంటే ఇది ఇలాగే పెట్టేస్తాం. ఇలాగే పెట్టుకోవచ్చు మనం. ఇందులో చాలా ఈజీగా రూట్స్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎటువంటి బాధ లేకుండా అనమాట, చక్కగా వెళ్ళిపోతాయి. తర్వాత ఇదంతా కిచెన్ కంపోస్ట్. ఇందులో ఉన్నది ఇంకా వేపాకు కొద్దిగా వేసుకున్నాం. ఆల్రెడీ మనం వేసేసాం ఇదంతా కిచెన్ కంపోస్ట్. ఇది వేపాకు. మనకు తర్వాత మనం వేయాల్సింది ఇదంతా ఇందులోకి వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఇది చూపిస్తాను. ఇందులో నేను ఇది తెలుసు కదండి, చూస్తున్నారు కదా మీరు. దీన్ని ముక్కలు చేసి మళ్ళీ వేసి పెట్టేసి నానబెట్టేసాను. ఇది వాటర్ని పీల్చుకొని హోల్డ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. వాటర్ అయ్యా నేను దీంట్లో ఇప్పుడే ఇది వేస్తాను. దీంట్లో నుంచి వేర్లు వెళ్ళే ఏమాత్రము కష్టం కాదనమాట. చక్కగా దారి తీసుకొని వెళ్తూ ఉంటాయి వేరు. ఇప్పుడు అంతా వేసిన తర్వాత మనం ఇక ఇది సాయిల్ వేసి నింపేస్తాం అనమాట. దీనిపైన ఇంకొంచెం మనం వేసుకుంటే బాగుంటుంది. ఆకులు వేసుకుంటే మనకి ఏంటంటే ఇది హల్కాగా ఉండడమే కాకుండా ఇందులో కాస్త మజ్జిగ వేస్తే ఇంకా మంచిది. మజ్జిగ తీసుకొచ్చి చూపిస్తాను. ఇది చూసినారండి, శుద్ధి మెత్తని మట్టి. ఇదంతా మనం వేసుకుంటాం. మొత్తం కూడా మనం వేసేసుకోవచ్చు. ఎంత పడితే మనం అంత యూజ్ చేసుకుంటాం. మజ్జిగ తీసుకొని కలిపేసేస్తాను. ఇందులో మజ్జిగ తయారు చేసి పెట్టుకున్నాను.
వాటర్ ఇది కాస్త కలిపేస్తాను దీన్ని చక్కగా. చూసారండి పట్టుకుంటే సరే అలా బాగా అనమాట దీన్ని. ఇప్పుడు ఇందులో నేను డైరెక్ట్గా లోపలంతా డ్రై లీవ్స్ వేసాము, తర్వాతనేమో కిచెన్ వేస్ట్ వేసాము, తర్వాత ఇందులో పసుపు, వేప పొడి ఇన్ని వేసాం కాబట్టి మనము గ్రీన్ గోల్డ్ సాయిల్ అని పిలవచ్చు హ్యాపీగా. ఎట్లా ఉందండి ఇందులో నేను మొక్క పెట్టిన తర్వాత ఈవినింగ్ లైవ్లో చూపిస్తానండి. ఈరోజు లైవ్ 5:30 PM నుంచి 6:30 వరకు లైవ్లో ఉంటాను నేను. మీరు పురుషోత్తం మీకు అందరికి తెలిసింది. ఆ లైవ్లో మీకు ఇందులో చెట్టు పెట్టిన తర్వాత చూపిస్తాను. ఇది ఎంత పోసిన తర్వాత దీనికి వచ్చి టైం ఇవ్వాలి. ఒక 1 hour అని అలా ఉంచితే చక్కగా అంతా మిక్స్ అయిపోతుంది. మన చెట్టుతో పాటు అది కూడా తీసి పెడతారనమాట. ఇప్పుడు అందులో మట్టితో పాటు తీస్తారు. ఒకసారి చూపించమంటారు ఇప్పుడే, అది లైవ్లో చూపిస్తానండి మీకు. చూపించిన తర్వాత చూడండి మరి మీకు నచ్చిందా అండి? ఇది నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో చేశాను. మీరందరికీ నచ్చిందని నేను భావిస్తున్నాను. మీరందరూ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు బాగానే నచ్చింది అనుకుంటాను. మరి అంతవరకు సెలవు. 5:30 PM అందరూ లైవ్లో రండి. అంతవరకు ఉంటానండి. నమస్తే.